ఒక పెళ్ళైన వైఫ్ అండ్ హస్బెండ్, ఆ హస్బెండ్ వచ్చేసి ప్రతి విషయంలోనూ అమ్మ ఒపీనియన్ కావాలి, డెసిషన్ మేకింగ్లో చిన్న చిన్న దగ్గర నుండి పెద్ద పెద్ద వాటికి ప్రతి విషయంలోనూ అమ్మతో మాట్లాడడం, అమ్మతో డీల్ చేయడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ సైడ్లో వైఫ్ని ఇగ్నోర్ చేయడము, ఆమె ఒపీనియన్స్కి ఇంపార్టెన్స్ కాదు, అసలు ప్రయారిటీయే ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ ఒక లాస్ట్ స్టేజ్ అంటే డివోర్స్ వరకు వెళ్ళిపోతూ ఉన్నాయి కదా. సో ఈ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేయాలి అండ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఇవాళ ప్రముఖ అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు. ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే. ఇంకో హీటెడ్ టాపిక్ తీసుకొచ్చావు నాకు. ఆఫ్ కోర్స్ ద మోస్ట్ డిబేటెడ్ అండ్ సొల్యూషన్ లెస్ టాపిక్. యా, ఎందుకంటే ఎండ్ రిజల్ట్ ఒకటే, ఏదైతే ఎక్స్ట్రీమ్ కండిషన్ లో డివోర్స్ తీసుకుంటాం కదా అని చెప్పేసి ప్రతి విషయంలో అమ్మతో మాట్లాడడం, అమ్మతో డిస్కస్ చేయడం ఈజ్ ఫైన్, వెల్ అండ్ గుడ్, ఓకే. అమ్మాయి కూడా ఏం ప్రాబ్లం లేదు ఆ విషయంలో. కాకపోతే ఏమవుతుంది అంటే సెపరేషన్ లాంగ్ రన్ లో అవుతుంది. నీకేం తెలీదు, నిన్ను ఇట్లానే పెంచారు, మాట్లాడితే పెంపకం మీదకి వెళ్తారు. ప్రతిదీ ఏమిటో పెద్ద వీళ్ళు ఏదో ఘనతగా పెంచేసినట్టు, అద్భుతమైన పురుష్, అబ్బా పురుష్ అమ్మ అని పురుషుడు లాగా ఫీల్ అయిపోతారు బేసికల్ గా. మనం ఇక్కడ మెయిన్ గా పెళ్ళిళ్ళు అనేవి పెటాకులు అవ్వడానికి ఇదొక రామబాణం, శ్రీరాముడి మంత్రం అన్నమాట. నువ్వు చెప్పిన ప్రాబ్లం. పాపం అమ్మాయిలు కూడా పెళ్లిళ్ళు అయిన తర్వాత మనమే అడ్జస్ట్ అవ్వాలని తల్లిదండ్రులు చెప్పడం వల్ల అత్తగారులు ఇవి వినటం జరుగుతుంది. సో మనం ఒక కల్చర్ లో ఉన్నప్పుడు ఆ కల్చర్ ని వదులుకొని పెకిలించుకొని బయటకు వచ్చేసి భార్యల మాట వినమని మనం ఎప్పుడు చెప్పము. నేను కూడా చెప్పను, బికాస్ ఐ ఫాలో కల్చర్ మోర్. ఎప్పుడు కూడా మట్టి గాజులు వేసుకున్నాను. ఇక్కడ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈగో. కోడలు నా మాట వినాలా, నేను చెప్పినట్టు ఉండాలా, మాకు నిబద్ధురాలై ఉండాలా, లేనిపోని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నవి. నేను తప్పంట్లా, కల్చర్లో ఉన్నాయి. బట్ ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో అవి సెట్ అవ్వనప్పుడు తల్లి డెఫినెట్గా ఒక గైడ్ అబ్బాయికి, ఓకేనా. ఆ గైడ్ అయినప్పుడు తల్లి సందేహాలు తీర్చడము, తల్లి సలహాలు ఇవ్వటము, తల్లి ఉత్తమ మార్గంలో పెట్టడం వల్లే నువ్వు ప్రయోజకుడికి అయ్యావు. నేను కాదనట్లా. 13 ఏళ్ళకి 16 ఏళ్ళకి 19 ఏళ్ళకి తల్లి కనుక నీకు పెళ్లి చేస్తే మగాడికి డెఫినెట్గా నువ్వు తల్లి దగ్గరికి వెళ్ళి ధనార్జనకి కావాల్సినవి, బుద్ధి లోపాలు, బుద్ధి మాంద్యత ఇవన్నీ తప్పకుండా తల్లిదండ్రుల నిర్దేశకతలో వెళ్ళాలి. పెళ్ళిళ్ళు ఏ ఏజ్కి చేసుకుంటున్నారమ్మా అబ్బాయిలు ఇప్పుడు? 30+. సరదాగా ఒక మచ్చుగ్గా 32, 33, 35, ఇంకా 40s లో కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో అలాంటప్పుడు జీవితం అనేది నువ్వు ఆల్రెడీ నీకు కొన్ని ఇంటర్నల్గా నువ్వు కొన్ని డెసిషన్స్ తీసుకొని ఉంటావు, నీ తల్లిదండ్రులకి నచ్చి తీసుకొని ఉంటావు, నచ్చకుండా తీసుకొని ఉంటావు. నీకు డెఫినెట్గా ఒకటో లీస్ట్ కేస్ సినాలో హాఫ్ గర్ల్ ఫ్రెండ్ అన్న ఉండుంటుంది, ఒక క్రష్ ఉండుంటుంది. ఆ అమ్మాయి నీ తల్లికి నచ్చుండుంటుంది, నచ్చకుండా ఉండుంటుంది. అది కూడా నీ తల్లికి చెప్పి మీ అమ్మ వద్దంటే నువ్వు ఆపేసావా? అండ్ ఎంతమంది శ్రీరామచంద్రులు ఉన్నారు మందు తాగకుండా, సిగరెట్లు తాగకుండా, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళకుండా, అమ్మాయిలతో ఏమీ చేయకుండా నువ్వు సరే 25 ఏళ్ళు 26 ఏళ్ళు అనుకుందాం నాన్న, 30 కూడా కాదు, 25, 26 వరకు నువ్వు అసలు మీ అమ్మ చెప్పకుండా, మీ అమ్మని నొప్పించకుండా, మీ అమ్మగారికి సలహా సంప్రదింపులు లేకుండా ఎన్ని పనులు చేస్తుంటావు లైఫ్లో. అండ్ నీ భార్య రాగానే సలహాలు సంప్రదింపులు అనే కార్యక్రమం ఇంటి నుంచే మొదలవుద్ది. అమ్మ పొద్దునే లగట్లేదు, అమ్మ వంట చేయట్లేదు, అమ్మ నీలా వండట్లేదు, అమ్మ నీలా బట్టలు వేయట్లేదు, అమ్మ నీలాగా టైంకి నాకేమీ పెట్టట్లేదు, టైంకి ఇంటికి రావట్లేదు, ఎవరో అబ్బాయిలతో మాట్లాడుతుంది, ఈరోజు పండగమ్మా ఏం పూజ చేయాలి, ఎలా చేయాలి నువ్వే చెప్పు, అమ్మ నీలా చికెన్ వండట్లేదమ్మా. ఇంకెన్ని కంప్లైంట్స్ ఉంటాయి. కొంతమంది కేసెస్లో అయితే అసలు ఎందుకులే నేను కొన్ని చెప్పలేను. అండ్ ఆడవాళ్ళకి ఒక బేసిక్ ఇన్స్టింక్ట్ ఉంటుంది, ఇది తప్పు ఇది రైట్ అని. మీ అమ్మగారు పోనీ ఇలా అంటున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళు వినకుండా బాధ్యత రహితంగా ఆడవాళ్ళని కొట్టిన సందర్భాలు ఉన్నాయి, నీకు తెలిసే ఉండుంటాయి. ఈ టార్చర్ అనుభవించకుండా ఉండాలంటే నీ దృష్టిలో ఏం చేయాలి చెప్పు, సొల్యూషన్ చెప్పు, డైరెక్ట్ సొల్యూషన్కి వెళ్ళిపోదాం మనం. మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లం అంటే మాట్లాడినప్పుడు ఇప్పుడు ప్రతి విషయంలోనూ ఇప్పుడు అడగకపోయినా ఇప్పుడు ఆ తల్లి అర్థం చేసుకుంటుంది, అవును కోడలు ఉద్యోగం చేస్తుంది పని చేసుకోలేదేమో అని చెప్పి. కానీ ఆల్రెడీ అబ్బాయి అప్బ్రింగింగ్ అట్లానే ఉంటుంది. అప్పుడు తల్లి చెప్పినా వినడు, నువ్వు ఇట్లానే చెయ్యాలి అని అంటాడు. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ప్రాబ్లం ఎవరి వల్ల వస్తుంది? ఎప్పుడైనా సోర్స్కి వెళ్తాను. నేను ఒక ప్రాబ్లంకి సొల్యూషన్, నేను కేరళలో 6 months ఉండి కేరళ ఆయుర్వేద నేర్చుకున్నా. ఫ్యాషన్ డిజైనింగ్ రీసెర్చ్ చేస్తావు, రాబోయే ఫోర్కాస్ట్, ఫ్యాషన్ ఫోర్కాస్ట్, నెక్స్ట్ ట్రెండ్ ఏంటి, కలర్ ఏంటి చేయాలా అంటే దానికి
మనం అనాలిసిస్ చేయాలి. అదొక స్కిల్ ఉంది నాకు. అండ్ ఐ స్టడీ క్రిమినల్ సైకాలజీ బీయింగ్ అ లాయర్, లాజిక్, ఫ్యాక్ట్స్ ఇవన్నీ. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ ఐ స్టడీ అ లాట్ ఆఫ్ సైకాలజీ. రూట్ ప్రాబ్లం ఏంటి? ఎప్పుడైతే రోగం యొక్క రూట్ కాజ్ తెలుసుకుంటే సిమ్టమ్స్ అన్ని 1,00,000 సిమ్టమ్స్ చెప్పు నువ్వు నాకొచ్చి. మేడం ఇక్కడ ఈ ఎవిడెన్స్ దొరికింది, ఆ ఎవిడెన్స్ ఇదంతా కాదురా భయ్. మర్డర్ ఇంటెన్షన్ ఏంటి? ఆ ఇంటెన్షన్ ఎవడికుంది ఆడే దొంగ. ఓకే. ఆడు చేశాడు, ఈడు చేశాడు. హూ డిడ్ ద మర్డర్ అనేది కాదు మనం చూడాల్సింది. ఎవ్వడికి అవసరం ఉంది, ఏ ఇంటెన్షన్‌తో చేశాడు, ఏ అవుట్‌కమ్ కావాలని. అలాగే ఈ అబ్బాయి మాట్లాడితే వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి ఊరికే అంటే డెసిషన్ మేకింగ్ అనేది తను సెల్ఫ్ గా చేసుకోలేడు. ప్రతి విషయం లేదా ఆ డిపెండెన్సీ అనేది పెరిగిపోయింది. ఎక్కడి నుంచి వస్తుంది? చిన్నప్పటి నుండి వస్తుంది అది మదర్ దగ్గర. బేసికల్‌గా ప్రాబ్లం అనేది నీ హస్బెండ్ దగ్గర నుంచి వస్తుంది కదా. ఇప్పుడు హస్బెండేలే కానీ ఆ మదర్ కి చైల్డ్ ఉన్నప్పటి నుండి ఆ అలవాటు పడిపోయి ఉంటాడు కదా, ఆ హ్యాబిట్స్ అని, లేదంటే ఏదన్నా అడగడం కానీ అన్ని అలవాటు పడి ఉంటాడు కదా. రియలీ బయటకు వెళ్ళటం అడిగాడా, తాగటం అడిగాడా, ఏ బాయ్ ఫ్రెండ్స్ చేసుకోవాలో అడిగాడా, ఏ జాబ్ చేయాలో అడిగాడా, ఏది కంపెనీ వదిలేసి బెటర్ ప్యాకేజ్ వస్తే ఎక్కడికి వెళ్ళాలో అడిగాడా? అలవాటైందా? ప్రొఫెషనల్లీ ఆ మదర్ కి అంత నాలెడ్జ్ లేకపోయి పర్సనల్లీ ఉండొచ్చు. సిగరెట్ తాగడం, అమ్మాయిని బయటకు సరే అబ్బాయి తీసుకెళ్ళడం. అలాంటోడేం కాదు, ఓ మై మంచోడే. గాడ్, మంచోడే. సీరియస్లీ సరే చాలా మంచోడు. అమ్మాయిని శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు గురించి మాట్లాడుకుందామా? ఓకేనా? ఆయన గురించే మాట్లాడుకుందాం. కమాన్, ప్రాబ్లం ఎక్కడుంది? ఎలాంటి చెడు అలవాట్లు లేవు, ఏమీ లేదు అసలు. శ్రీరామచంద్రుడు అయినా సరే భార్య మనస్సుని అర్థం చేసుకోకుండా తల్లి మాటలని భార్యని ఇబ్బంది పెడుతున్నాడు. ప్రాబ్లం ఎక్కడుంది? నేను సొల్యూషన్ ఏంటి? తల్లి ప్రాబ్లము, భర్త. మా తను పెంచిన అత్తగారి ప్రాబ్లం, ఆయన చాలా మంచోడు. మా అత్తగారు మారితే మా ఆయన ఎంత మంచోడో అనుకుంటారు. ఇది లోపల. పాతకాలంలో అనేవాళ్ళు అట్టేడు తరాలు ఇట్టేడు తరాలు చూడాలని. అన్ని తరాలు లేకపోయినా అట్టేడేళ్ళు ఇట్టేడేళ్ళు చూసుకో. పురుషుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి నువ్వు? నేనైతే పురుషుణ్ణి కాదు, పురుషోత్తముణ్ణి చేసుకుంటా. వాడు పురుష్ అయితే సరిపోదు. వాడు స్త్రీలింగమో పుంలింగమో తెలియకుండా ఉండే వాళ్ళని చేసుకోవడం వల్లే, అంటే చూడటానికి డబ్బు సంపాదించి అందంగా ఉంటేనే కాదు, మానసికంగా పురుషుడై ఉండాలి భర్త అనేవాడు. ఇంకో పచ్చిగా చెప్పనా, ఆడు మగాడ్ర చిట్టి అడ్డరే అలా అయి ఉండాలి. మగాడు అంటే ప్రొటెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. గుర్తుపెట్టుకోండి అమ్మాయిలు, మీరు పెళ్లి చేసుకునే ముందు డబ్బులు ఉన్నాయా, అందంగా ఉన్నాడా, ఆస్తులు ఉన్నాయా, బాగా సంపాదిస్తున్నాడా, ఇవే చూసి అమ్మ నాన్నలు పెళ్లి చేస్తారు. ఇల్లుందా, పొలం ఉందా, పొట్రుందా అని. అవునా? అమ్మాయిలు కూడా అనాలి ఈ విషయంలో. మీ సేఫ్టీ సెక్యూరిటీ చూసుకునేగా మీరు పెళ్లి చేసుకున్నారు. నెవర్ కంప్లైంట్ అత్త నిన్ను ఇబ్బంది పెడుతుండే. మీరు కూడా అన్నీ మూసుకొని వినాలని చెప్తా నేను. మీరు ఎప్పుడైతే భర్తని చూస్ చేసుకునేటప్పుడు వాడి 7 years 17 years వాడి డెసిషన్ మేకింగ్ స్కిల్స్, వాడి ఫ్రెండ్ సర్కిల్, మాస్కులిన్ ఎనర్జీ ఉందా లేదా, చూడటానికి మగాళ్ళలా ఉంటారు కానీ ఆ డెసిషన్స్ అన్నీ వాడు తీసుకునే వాట్ ఎవర్ ఇస్ లాట్ ఆఫ్ ఫెమినిన్ ఎనర్జీ. సో యూ నీడ్ టు సెలెక్ట్ అ మ్యాన్ ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్. ఒక మగాడు అనేవాడు ఆడదాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు. అది తల్లైనా, చెల్లైనా, పెళ్ళమైనా. దట్స్ ద బేసిక్ ఇన్స్టింక్ట్ ఆఫ్ అ మ్యాన్. అండ్ ఒక మగాడు అనేవాడు ప్రొవైడర్ అయి ఉంటాడు. నిన్ను హర్ట్ చేసి తల్లిని సపోర్ట్ చేయడు, తల్లిని హర్ట్ చేసి నిన్ను సపోర్ట్ చేయడు. ఒక మగాడు కర్త అంటారు మనకి లాలో కూడా, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు. వాళ్ళు తీసుకునే డెసిషన్స్ చాలా బాగుండే పాతకాలంలో నువ్వు గమనిస్తే. గుర్తుందా? అప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్స్ లేవే. అప్పుడు తల్లులు లేరా, ఎంతకన్నా చుప్పనా తాతగారులు ఉన్నారు. అప్పుడు కోడళ్ళు మరి 15 మంది 10 మంది. మా అమ్మమ్మ అయితే 11 మంది పిల్లల్ని కంది. కనలేదా? సంసారాలు చేయలేదా? సుఖంగా లేరా? ఆస్తులు సంపాదించలేదా? ఉన్నారు. సరైన భర్త పురుషుడు, లేకపోతే పురుషోత్తముడు అనే వాళ్ళకి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రొటెక్టర్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇస్తాడు ఆడదానికి పెళ్లి దగ్గర నుంచి. సెకండ్ థింగ్ ప్రొవైడర్. నిన్ను ఇబ్బంది పెట్టేసి, నీతో రాచరంపాలు పెట్టి, నీతో పనులు చేయించేసి, నిన్ను ఇబ్బంది పెట్టేసి అలా కాకుండా నీకేమి ఇవ్వాలని ఆలోచిస్తాడు. నీకు ఆనందం ఇవ్వాలా, అందం ఇవ్వాలా, సుఖం ఇవ్వాలా, గివ్వర్ మెంటాలిటీ ఉంటుంది. తీసుకొని పీడించే మెంటాలిటీ ఉండదు. వాళ్ళు జలగలు, మగాళ్ళు కాదు వాళ్ళు. ఓకే, పట్టి పీడిస్తారు చూసావా, రక్తం తాగుతారు, జలగలు అనాలి నేను. సో ఈరోజు నాకు ఎడ్యుటేటింగ్ ఉంది. టాపిక్స్ ఫర్ వెరీ
బీయింగ్ అ విమెన్ చాలా అబ్బాయిలకి సపోర్ట్ చేస్తాను, బట్ ఈ విషయాల్లో మాత్రం ప్రొటెక్టర్ అయి ఉండాలా, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇవ్వాలా, ప్రొవైడర్ అయి ఉండాలా. ఓకే, సేఫ్టీ సెక్యూరిటీకి ఈ ప్రొవైడర్ కన్నా అధికమైంది ప్రొటెక్టర్. ఎక్కడి నుంచైనా ఏ మూల నుంచైనా నీ మీదకి బాణం సంధించబడుతుంటే ఫిజికలీ, ఎమోషనలీ, ఇంటెలెక్చువల్లీ, ఫినాన్షియల్లీ ప్రొటెక్ట్ చేయాలి. ఇది థంబ్. ఇవన్నీ చెప్పిన తర్వాత చెప్దాం అనుకున్నాను కానీ ఇది థంబ్ అన్నమాట. ఇది బిగ్గెస్ట్ థంబ్ నెయిల్ అంటారు కదా, ద థింగ్ ఇన్ అ మ్యాన్. అలాంటి వాడిని కనుక నువ్వు పెళ్లి చేసుకుంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. ఇంకో 2 నా కౌన్సిలింగ్ సెషన్లో కింద నెంబర్కి కాల్ చేస్తే చెప్తా. బట్ దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ థింగ్స్ బీయింగ్ అ మ్యాన్. మాస్కులిన్ ఎనర్జీ అంటారు. ఇది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. వన్ ఆఫ్ ద క్లయింట్ ఇవన్నీ ఉన్న ఫిజికల్ రిలేషన్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ 4th థింగ్. అది కనుక నీకు కాంజుగల్ రైట్స్లో మనకి లాలో కూడా ఉంది. దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దానివల్ల బంధం ఏర్పడుతుంది, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకా సైంటిఫిక్గా చెప్పాలి అంటే వాళ్ళ శుక్ల సొంతాలు వచ్చి మనకు కలిసినప్పుడు వాళ్ళు మనకు అర్థమవుతారు, చెప్పక్కర్లా. ఇది బ్రహ్మజ్ఞానంలో చెప్పారు. ఈ అమ్మాయి ఎనర్జీ తనలోకి వెళ్ళినప్పుడు దీని బాధ చెప్పక్కర్లా, ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఇద్దరికి. తెలుసా ఇది ఎప్పుడు వస్తుంది? వీడొక్క మగాడై ఉంటే. అది లేకుండా, ఈ క్వాలిటీస్ లేకుండా నువ్వు ఎంత చేస్తున్నా అర్థం కాదు. అర్థమైందా? సో ఫస్ట్ బేసిక్ 3 ఇంగ్రీడియంట్స్ ఆఫ్ 3 డిమెన్షన్లో ఉన్నాం కదా, ఈ 3 లేకుండా నువ్వు అదేంటి మేడం వీళ్ళంతా బాగున్నారు, ఫిజికల్గా చాలా ఉందన్న, మరి ఎందుకు అర్థం కావట్లా? లోపల ప్రాసెసింగ్ స్పీడు, కావాల్సిన యాప్స్ లేవు అక్కడ. ఈ యాప్స్ దొబ్బే ఆ సిస్టంలో. నువ్వు వేసుకుందాము వేద్దామన్నా ఈ అమ్మాయి నేనేవాడు ఆడేసుకోడు. ఓన్లీ 4th యాప్ ఉంటే అయిపోదు అక్కడ. మొగుడు పెళ్ళలాగా. 5th is a secret thing that I'll tell you in the next episodes. But these are the basic ingredients being in a relationship, amma. And with a magadu, ఆడు కరెక్ట్గా ప్రాపర్ మగాడ్లాగా వాడిని పెంచారు, ఇలా చేసేది ఇది చచ్చు మాటలు. మగాడు అనేవాడు వాడికి పుట్టుకతోనే కొన్ని మగ లక్షణాలు ఉంటాయి. ఆ మగ లక్షణాలు ఉన్నప్పుడు వాడు దానిపైన పరిపక్వత చెందుతూ ఉంటాడు. ఇప్పుడు మనం హంటింగ్ స్టేజ్ నుంచి వచ్చాం. బేసిక్ మగాడు ఇన్స్టింక్టే ప్రొవైడర్, బేసిక్ మగాడు ఇన్స్టింక్టే ప్రొటెక్టర్, బేసిక్ మగాడు ఇన్స్టింక్ట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఆడపిల్లకే కాదు, ఒక కమ్యూనిటీకి క్రియేట్ చేసే ఎబిలిటీ ఉంటుంది. ఇవేమీ లేకుండా కూర్చొని వీడియో కామ్లాడి మాట్లాడితే అమ్మా ఇలా చేసిందమ్మా నేను ఏం చేయాలమ్మా అని అడిగాడు అనుకో, వాడు చుప్పనాతి పెదవ. అసలు నన్ను పెళ్లి చేసుకోకండి. ముందు మగాడా కాదా చెక్ చేసుకోవడానికి బోలని వెసులుబాట్లు ఉన్నాయి, లివింగ్ టుగెదర్ ఉంది. కంగారు పడి మీరు ఆడి డబ్బుకో ఆడి అందానికో ఆస్తికో అమ్మాయిలు అనాలా, అలా వాళ్ళ తల్లిదండ్రులు అనాలా? మగాడా కాదా క్రాస్ చెక్ చేసుకోండి. ఏం తప్పు లేదు. సొసైటీ మిమ్మల్ని ఏమి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి తొయ్యట్లేదు. ఎవడు 4 గోడల మధ్యలో జరిగేది ఏమీ చూడట్లేదు. సో మీరు అది కనుక చూసుకోకుండా చేసుకుంటే మిమ్మల్ని మీరే బాధలోకి తోసుకుంటారు. నేను చెప్పిన దాంట్లో తప్పుందా? తప్పులేదు, కానీ ఆ క్లోజర్ ఒకటి. అలాంటి వాళ్ళని ఆల్రెడీ పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఓకేనా? డన్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.